ఏసీ లేదా ఇందులో? నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. మెనోపాజల్ సిండ్రోమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి, తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, మెనోపాజల్ సిండ్రోమ్ అనేది వింటూ ఉంటున్నాము. అసలు మెనోపాజల్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెనోపాజల్ సిండ్రోమ్ అనేది 40+ ఏజ్ ఉమెన్లో ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టాప్ అవుతుందో దాన్ని మనం మెనోపాజ్ అని చెప్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి హార్మోనల్ చేంజెస్ అనేది చాలా ఉంటాయి. ఈ మెనోపాజల్ సిండ్రోమ్ అనేది ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. చాలామందిలో దీంతో సఫర్ అవుతూ కొద్దిపాటిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినటువంటి ఉమెన్ని మనము చూస్తున్నాం. ఈ సిండ్రోమ్లో డిప్రెషన్ సిమ్టమ్స్, మూడ్ స్వింగ్స్, అలాగే ఇరిటేషన్ ఇలాంటివి కూడా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క మెనోపాజల్ సిండ్రోమ్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చే విధంగా ఈ సిమ్టమ్స్ అనేది చాలామంది ఉమెన్లో కనిపిస్తుంది. ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిఫరెంట్ ఉమెన్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 45 to 55 అని చెప్పుకోవచ్చు. 40 to 45 వచ్చినటువంటి మెనోపాజ్ని మనం ఎర్లీ మెనోపాజ్ అంటూ ఉంటాము. ఇక్కడ మనకి సిమ్టమ్స్ కూడా అదే విధంగా 40 నుంచి కూడా 50 వరకు 50 ఏజ్ గ్రూప్ వరకు కూడా ఈ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి ఈవెన్ మెన్సెస్ వస్తున్నప్పటి నుంచి కూడా ఈ సిమ్టమ్స్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఉమెన్లో హాట్ ఫ్లాషెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హాట్ ఫ్లాషెస్ కూడా విపరీతంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. హాట్ ఫ్లాషెస్ అనేది ఫేస్లో ఉండే అవకాశం ఉంటుంది, ఛాతీలో ఉండే అవకాశం ఉంటుంది, అలాగే నెక్ ప్రాంతంలో, స్కామ్ ప్రాంతంలో హాట్ ఫ్లాషెస్తో పాటు సివియర్ స్వెట్టింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క హాట్ ఫ్లాషెస్తో పాటు కొంతమందిలో ఇరిటేషన్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం అనేది కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు పానిక్ గురయ్యేటువంటి అవకాశం కూడా ఉమెన్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేది కొంతమందిలో మయాల్జియా, న్యూరాల్జియా ఇలాంటి సిమ్టమ్స్, అంటే మయాల్జియా అంటే మస్కులర్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. చాలామందిలో ఈ యొక్క పెయిన్ అనేది సివియర్గా సఫర్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఈ పెయిన్స్ కొంతమందిలో వెరీ పర్టికులర్ టైం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఓన్లీ మెన్స్ట్రువల్ టైంలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో 40+ ఏజ్ గ్రూప్లో ఈ యొక్క సిమ్టమ్స్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ డే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సిమ్టమ్స్, మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మెనోపాజల్ సిండ్రోమ్లో అతి పెద్దగా బాధిస్తున్నటువంటి ప్రాబ్లము మెనోరేజియా, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చే ముందు ఆరెల్స్ కొంతమందికి ఈ సైకిల్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు, అంటే ఎవ్రీ 15 days, ఎవ్రీ 20 days కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లో వచ్చేసి సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి 10 days, 15 days, 20 days ఫ్లో, సివియర్ బ్లడ్ లాస్ కనిపిస్తున్నటువంటి కేసెస్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ లాస్ అనేది రిపీటెడ్గా ఉండటం, ఎవ్రీ మంత్ కనిపించడం వల్ల ఈ యొక్క పేషెంట్స్ అనేది అనీమిక్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్లోనే చాలామందికి హైపర్ టెన్షన్ కూడా డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క మెనోపాజల్ స్టేజ్లో బికాస్ దెర్ ఆర్ హార్మోనల్ చేంజెస్, అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోవటం వల్ల, ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్స్ అనేది రైజ్ అవ్వడం వల్ల ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేది విపరీతంగా ఉంటే సిమ్టమ్స్ కూడా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో హోమియోపతిలో ఎటువంటి హార్మోన్స్ లేకుండా సింపుల్ మెడిసిన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ వాడినట్టయితే కనుక ఈ యొక్క మెనోపాజల్ సిండ్రోమ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క మయాల్జియా అంటే సివియర్ పెయిన్స్తో బాధపడుతూ నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం కూడా చూస్తూ ఉంటాం. అలాంటి కేసెస్లో ఫైబ్రోమయాల్జియా డిటెక్ట్ అయిన కేసెస్ చాలామంది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి దేర్ ఆర్ చేంజెస్ ఇన్ హార్మోన్స్ ఇన్ ద బాడీ, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్. సో దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేటువంటి ఉమెన్ చాలామందిలో ఉంటుంది. అయితే 40+ ఏజ్ గ్రూప్ బిలో కూడా, అంటే 38, 39 or 35+ ఏజ్ గ్రూప్లో కూడా మెనోపాజల్ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ని మనం ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అని అంటూ ఉంటాం.
ఈ ప్రిమెచ్యూర్ మెనోపాజ్తో ఫేస్ చేసేటువంటి లేడీస్లో మనం ఎక్కువగా చూస్తున్నట్టయితే కనుక బికాస్ దెర్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఇక్కడ మనకి మెనోరేజియా ఆర్ మెట్రోరేజియా అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అంటే డేట్తో సంబంధం లేకుండా మంత్లో ఎప్పుడైనా ఈ యొక్క బ్లీడింగ్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవ్రీ వీక్ కనిపించే అవకాశం ఉంటుంది, స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా సఫర్ అవుతున్నటువంటి లేడీస్లో హోమియోపతి వైద్యం చాలా చక్కటి పరిష్కారం. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినట్టయితే కనుక చాలా చక్కగా వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది కూడా రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టాప్ అయినప్పటికీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. యూజువల్లీ మెనోరేజియాతో సఫర్ అయినటువంటి కేసెస్లో మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. యూజువల్లీ మెనోరేజియా ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్యాప్స్మియర్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎనీ అల్సరేషన్స్, ఎరోజన్స్ ఇన్ సర్వైకల్ రీజన్, అలాగే వెజైనల్ రీజన్లో కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మెనోరేజియాతో బాధపడే వాళ్ళలో కొంతమందిలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, బికాస్ యూట్రస్ అనేది కొద్దిపాటిగా సైజు పెద్దగా అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం బిఫోర్ మెనోపాజ్. ఈ యొక్క యూట్రస్ బల్కీ యూట్రస్ అంటూ ఉంటాం. ఈ బల్కీ యూట్రస్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ మెనోరేజియా సిమ్టమ్స్ అనేది సివియర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మెనోరేజియా అనేది కొంతమందిలో అన్కంట్రోల్డ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్స్, అంటే ఈ యొక్క బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కంట్రోల్ కాకపోవడము, హైపర్ టెన్షన్కి గురవ్వటము, అలాగే షాక్లోకి వెళ్ళిపోవడం బికాస్ ఆఫ్ బ్లడ్ లాస్, సివియర్ ఫ్లూయిడ్ లాస్ ఇన్ ద బాడీ. ఇది ఎమర్జెన్సీ కండిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎమర్జెన్సీ కండిషన్లో కూడా మనకి హోమియోపతి వైద్యం అనేది సాధ్యమవుతుంది. హెవీ బ్లడ్ లాస్, మెనోరేజియా కండిషన్స్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అనేవి లైక్ అందరిలోనూ కనిపిస్తాయి అంటారా? లైక్ పేషెంట్ కెన్ డయాగ్నోజ్ అంటారా ఆ సిమ్టమ్స్తో? ఎస్, యూజువలీ 38-40+ ఏజ్ గ్రూప్లో చాలా మందిలో మైల్డ్ అట్లీస్ట్ సిమ్టమ్స్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మైల్డ్ సిమ్టమ్స్తో బాధపడే వాళ్ళల్లో కూడా ఎలాంటి వైద్యం అవసరం లేకుండానే ఈ యొక్క సిమ్టమ్స్ అనేది సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా మందిలో కనిపించటం వల్ల థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే హాట్ ఫ్లషెస్, మయాల్జియా సిమ్టమ్స్, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ ఇలాంటివి, అలాగే కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు, ఇలాంటివి కూడా కనిపించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అన్నీ కూడా హోమియోపతి వైద్యంతో చక్కగా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మెనోపాజల్ సివియర్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక యూజువలీ ఎనీ గైనకాలజిస్ట్ హార్మోనల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హార్మోన్స్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి వితౌట్ హార్మోన్స్ చక్కగా ప్లాంట్ మెడిసిన్స్తో చేసినటువంటి మెడిసిన్స్ని హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ జెనెటికల్ సిమ్లిమం ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మెనోపాజల్ సిమ్టమ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్ ఎంతో మందిని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎన్నో కేసెస్తో డీల్ చేస్తారు కాబట్టి అంటే ఈ మెనోపాజల్ సిండ్రోమ్తో బాధపడే వారి సంఖ్య ఎలా ఉందనుకోవచ్చు? అంటే లైక్ హౌ కామన్? ఎస్, నవ్ డేస్ ఇప్పుడు మనకి యూజువలీ ఎర్లీ ఏజ్ గ్రూప్స్లో కూడా అంటే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది మనకి టీనేజ్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే పీసీఓడి కానివ్వండి, లేదా డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, ఈ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, ఫ్రమ్ ద ఎర్లీ స్టేజ్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనకు చాలా మందిలో కనిపిస్తుంది. సో ఇలాంటి కేసెస్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కిందనే తీసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా కొంతమందికి మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటూ ఉంటాం, మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా టీనేజ్ ఏజ్ గ్రూప్లోనే కనిపించినటువంటి తరుణంలో ఈ యొక్క మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది కూడా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి కేసెస్ మేము చూస్తున్నాం. నాట్ ఓన్లీ మెనోరేజియా, మెట్రోరేజియా, బ్లీడింగ్ కండిషన్స్, హెవీ బ్లీడింగ్ ఉండటము, 10 days 12 days హెవీ బ్లీడింగ్ ఉండటం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది వాళ్ళు చెక్ చేసుకోరు. యూజువలీ హౌస్ వైఫ్స్ అనేది వాళ్ళు చాలామంది కూడా ఇది కామన్ అనుకొని నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్ చాలా చూస్తూ ఉంటాం. అలాగే
సెవరల్ మంత్స్ ఆఫ్ మెనోరేజియా తర్వాత వాళ్ళ హిమోగ్లోబిన్ చెకప్ చేస్తూ ఉంటే 6, 7 అలాగే 4 వచ్చినటువంటి కేసెస్ కూడా చూస్తున్నాం. సో ఇది చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి 4 or 5 వస్తున్నట్టయితే కనుక పేషెంట్ మే గో ఇన్ టు షాక్. సో ఇంత తక్కువగా హిమోగ్లోబిన్ వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి దానికి ఉన్న కాంప్లికేషన్స్ అనేది మే ఎంటర్ ఇంటూ షాక్, సడన్ కొలాప్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ మెనోరేజియా కండిషన్ని అంటే హెవీ బ్లీడింగ్ ఫర్ 5 to 6 days కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టయితే కన్నా, అలాగే వాళ్ళ ఫ్లో వచ్చినటువంటి 3-4 డేస్లో కూడా హెవీ బ్లీడింగ్ చూసినటువంటి కేసెస్ ఉన్నాయి మా దగ్గర. అవి కూడా హోమియోపతి వైద్యంతో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ సుకన్య గారు గుంటూరు నుంచి. నమస్తే అండి సుకన్య గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సుకన్య గారు. నాకు 48 years అండి. ఓకే. ఇప్పుడు మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది అని అంటారు? ఓకే, మెనోపాజ్ ఎప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయని? 45 to 55 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 55 వరకు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ యూ కెన్ వెయిట్ అప్ టు 55. అంటే నాకు ఇర్రెగ్యులర్ అనేది ఎప్పుడు ఇంతవరకు లేదు మేడం. ఏంటమ్మా, మళ్ళీ కొంచెం వాల్యూమ్. ఇప్పటి వరకు ఇర్రెగ్యులర్ లేదంట డాక్టర్. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అనేది ఎప్పుడు లేదు, ప్రతి మంత్ కరెక్ట్ టైం కి వస్తున్నాయి. దెన్ నో ప్రాబ్లం అండి. అంటే కొంతమందికి మెనోపాజల్ సిమ్టమ్ అని చెప్పాను కదా ఇంతకుముందు, రేంజ్ అనేసి మనకి 45 to 55, 50 yearsలో కూడా కొంతమందికి వచ్చే అవకాశం, 52, 53 వరకు కూడా కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది రెగ్యులర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యూజువలీ ఎనీ పర్సన్ ఆఫ్టర్ 45 రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. ప్యాప్స్మియర్ ఒకటి, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డమన్ ఒకటి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఫ్లక్చుయేషన్స్ ఇన్ యువర్ థైరాయిడ్ కొద్దిపాటిగా కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మ్యామోగ్రఫీ. సో ఇవి ఎవ్రీ 2 years ఆర్ ఎవ్రీ 1 yearకి స్క్రీనింగ్ అనేది చేసుకోవడం. డాక్టర్ కాకినాడ నుంచి పరిమళ గారు. నమస్తే అండి పరిమళ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో, నమస్తే మేడం. చెప్పండి పరిమళ గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి పరిమళ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నాకు 1 week నుంచి బ్లీడింగ్ అవుతుంది మేడం. ఓకే. అంటే ఒక 2 weeks బ్యాక్ మామూలుగా కనిపించింది బ్లీడింగ్. ఓకే. సర్లే ఫస్ట్ డే ఉండి తర్వాత నుంచి ఇంకేం లేదు, సర్లే అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ 10 days తర్వాత ఇంకా 10 days వరకు రెగ్యులర్ గా అవుతుంది మ్యామ్. ఓకే, మీ ఏజ్ చెప్పండి మా. 41 మ్యామ్. 41. అవునండి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అవ్వలేదా? ఎప్పుడు అవ్వలేదు మేడం. ఓకే. సో ఎప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి? ఎప్పుడు రెగ్యులర్ మ్యామ్. సో ఖచ్చితంగా మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది, మెనోరేజియా నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవుతుంది. సో మీరు మరీ ఎక్కువగా అంటే మీకు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మీ బీపీ చెకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ నంబర్ ఆఫ్ ప్యాడ్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఫస్ట్ బ్లీడింగ్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీకు ఉన్నటువంటి బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి హోమియోపతి వైద్యం కూడా వాడచ్చు. అలాగే మీకు బ్లీడింగ్ కంట్రోల్ అయిన వెంటనే మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతవరకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 40+ ఏజ్ గ్రూప్లో ఖచ్చితంగా స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మా. సో బ్లీడింగ్ అనేది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, అది ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ మీకు అవసరం. ఓకే. అండ్ డాక్టర్, అసలు ఈ మెనోపాజల్ సిండ్రోమ్ ఈ కేసెస్లో అసలు టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్, ఆ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఎస్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మెనోపాజల్ సిండ్రోమ్ అనేది 40+ ఏజ్ గ్రూప్లో అన్నీ కూడా అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిక్ ప్రొఫైల్ కానివ్వండి, థైరాయిడ్ ప్రొఫైల్ కానివ్వండి, ఇవి రెగ్యులర్గా చెకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రెగ్యులర్ స్క్రీనింగ్, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్లో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో ఇవి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు పేషెంట్ మాట్లాడినట్టు హెవీ బ్లీడింగ్ సడన్గా కనిపించింది. సో ఖచ్చితంగా ఏవైనా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, గ్రోత్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇక్కడ మనకి హెవీ బ్లీడింగ్ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది 40+ ఏజ్ గ్రూప్లో ఇమ్మీడియట్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ 40+ ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నీ కూడా ఓవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఓవ్యులేషన్ జరగకుండానే షెడ్డింగ్ ఆఫ్ ఎండోమెట్రియం అనేది యూట్రస్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మేబీ దెర్ ఆర్ గ్రోత్స్ ఇన్ ద యూట్రస్. ఎప్పుడైతే ఫైబ్రాయిడ్స్ అనేది చాలా ఫాస్ట్గా సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ పెరగటం కానీ, లేదా అక్కడ పాలిప్స్ పెరగడం కానీ, ఎనీ సిస్ట్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నట్టయితే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బ్లీడింగ్ కూడా ఎవ్రీ మంత్ ఒకవేళ ఇలాగ హెవీ బ్లీడింగ్ వచ్చినట్టయితే కనుక దానికి వేరే కాంప్లికేషన్, హైపర్ టెన్షన్ కానీ, లేదా హెవీ బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, అనీమిక్ కండిషన్స్ డెవలప్ అవ్వటము, అలాగే బ్రెత్లెస్నెస్, స్వెల్లింగ్ ఆఫ్ బాడీ అంటే లోవర్ లిమ్స్లో కానీ ఇలాంటి వాపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు 45+ ఏజ్ గ్రూప్లో మెన్సెస్ స్టాప్ అయినట్టయితే కనుక ఇక్కడ మనకి ఏ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అవసరం లేదు, ఓన్లీ స్క్రీనింగ్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ 40 to 45 ఏజ్ గ్రూప్ ఆర్ 40 కంటే బిఫోర్ కూడా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్లో ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలాగే మీకున్నటువంటి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసి ఒకవేళ ఇదేమైనా మెనోపాజల్ స్టేజ్కి వెళ్తుందా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే డాక్టర్, ఈ మెనోపాజల్ సిండ్రోమ్ అనేది అసలు రాకుండా నివారించుకోవచ్చు అంటే ఏవైనా జాగ్రత్తలు పాటించి? మెనోపాజ్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు ఫేస్ దట్. మెనోపాజ్ అనేది 45+ ఏజ్ గ్రూప్లో మెన్సెస్ స్టాప్ అయ్యే సమయంలో దేర్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ యువర్ బాడీ విత్ ద హార్మోన్స్. సో ఈస్ట్రోజన్స్ తగ్గిపోవడం, ఆండ్రోజన్స్ పెరిగిపోవడం. ఇక్కడ మనకి మెయిన్గా చేంజెస్ వచ్చేసి షేప్ ఆఫ్ ద బాడీ, వెయిట్ గెయిన్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మనం మెనోపాజల్ స్టేజ్లో చూస్తాం ఏంటంటే వెయిట్ గెయిన్ బికాస్ దెర్ ఈస్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ఈస్ట్రోజన్, ఆండ్రోజన్ రైజ్, టెస్టోస్టెరాన్ రైజ్ అవ్వటం వల్ల హెయిర్ ఫాల్ ఒకటి, లేదా కొద్దిపాటిగా వెయిట్ గెయిన్. సో వితౌట్ ఎనీ ఎఫర్ట్, అంటే మీరు ఫుడ్ తీసుకున్న ఫుడ్ రెస్ట్రిక్షన్ లెవెల్స్లో తీసుకున్నప్పటికీ ఓన్లీ విత్ హార్మోన్స్ 6 to 8 kgs ఆన్ అన్ యావరేజ్ ఉమెన్ విల్ గెయిన్ వెయిట్ ఫ్రమ్ 40 to 50 years of age. సో 8 to 10 kgs వరకు కూడా వెయిట్ గెయిన్ పెరిగినటువంటి కేసెస్ మనం చూస్తున్నాం. సో ఈ స్టేజ్లోనే వెయిట్ గెయిన్ కాకుండా ఉండటము, అలాగే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా లేకుండా ఉండటము, అది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ అనేది ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేసినప్పటికీ వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఈ యొక్క హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకు ఉండే హాట్ ఫ్లషెస్ కానివ్వండి, బాడీ పెయిన్స్, కొంతమందికి ఈ బాడీ పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఫేస్ చేసినటువంటి కేసెస్ నేను చూస్తున్నాను. అంటే నార్మల్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేసుకోలేకపోవడం, ఈవెన్ ఇన్ ఫీవర్ కండిషన్ కూడా ఇంత పెయిన్స్ ఉండకపోవడం, మామూలుగానే ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క పెయిన్స్ అనేది చాలా సివియర్గా కనిపించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ మయాల్జియా అనుకోవచ్చు, దానివల్లనే ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, అలాగే డిప్రెషన్, అలాగే కొంతమందిలో చేంజ్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అనేది చూస్తాము, హెయిర్ ఫాల్, ఇలాంటివన్నీ కూడా మనకి మెనోపాజల్ సిమ్టమ్స్ ఆర్ సిండ్రోమ్. ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ని మనం మెనోపాజల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. సో ఎవ్రీవన్ ఫేస్ చేయాలి, కానీ ఈ యొక్క సిండ్రోమ్ అనేది డెవలప్ అయ్యేది మాత్రం కొద్దిపాటి ఉమెన్లోనే. ఈ యొక్క హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది కొద్దిపాటి ఉమెన్లోనే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా కొద్ది మందిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ ద స్క్రీనింగ్ ఆర్ ద నార్మల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో మెనోపాజ్లో, అది ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్క్రీనింగ్ కూడా ప్రతి ఒక్కరూ 40+ ఏజ్ గ్రూప్లో స్క్రీనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్? అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్, సిమ్టమ్స్ ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది? ఎస్, మనము చాలామంది ఈ యొక్క 40+ ఏజ్ గ్రూప్లో మెన్సెస్ స్టాప్ అయినా కానీ, లేదా ఏ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ ప్యానిక్ అవుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో, కొన్ని కేసెస్లో ఏ సిమ్టమ్స్ ఎక్కువగా లేకపోతే మాత్రం దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరమే లేదు. బట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది, అలాగే హెవీ ఫ్లో, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్, స్కాంటీ, మెట్రోరేజియా అంటే వెరీ ఇన్ బిట్వీన్ మనకి
పీరియడ్స్ రావడం. ఇక్కడ మనకి ఎవ్రీ 10 days, ఎవ్రీ 1 week ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ కనిపించడము, ఇది కూడా చాలా ట్రబుల్సమ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ స్కాంటీ, ద ఫ్లో అనేది ఎవ్రీ వీక్ కనిపించడం అనేది కూడా చాలా ట్రబుల్సమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ యొక్క మెట్రోరేజియా కండిషన్ని కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమంతోని మనము ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఎప్పుడైనా అంటే లైక్ ఎర్లీ 30లో కానివ్వండి, లేదంటే 30 to 35లో చూసిన కేసెస్ ఏమైనా ఉన్నాయంటారా? Yes, but we don't call it as menopausal. ఓకే. We call it as secondary amenorrhea condition. అంటే సెకండరీ అమెనోరియా కండిషన్ అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ప్యూబర్టీ వచ్చింది, మెన్సెస్ స్టార్ట్ అయ్యింది, హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ద కండిషన్ హ్యాస్ కమ్ దట్ వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది మంత్స్ టుగెదర్ రాకపోవటం. ఓకే. దీన్నే మనం సెకండరీ అమెనోరియా కండిషన్ అంటాం. సెకండరీ అమెనోరియా కండిషన్ని మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే అది నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెన్సెస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎస్, వెరీ ఎర్లీ స్టేజెస్లో కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ హిస్టరీ ఆఫ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో, లాంగ్ హిస్టరీ ఈస్ట్రోజన్స్ తక్కువ ఉన్న వాళ్ళలో, లాంగ్ హిస్టరీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎర్లీ మెనోపాజ్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మనకు 35 ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఎర్లీ మెనోపాజ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, లేదా ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్, వెయిట్ గెయిన్, హెయిర్ లాస్. ఈ యొక్క వెయిట్ గెయిన్ కూడా ఈవెన్ యాజ్ సూన్ యాజ్ ద ఈస్ట్రోజన్స్ తగ్గి ఆండ్రోజన్స్ పెరిగిన వెంటనే మనకి వెయిట్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేటట్టుగా హోమియోపతిలో చక్కటి వైద్యం ఉంది. నో సైడ్ ఎఫెక్ట్స్, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హార్మోన్స్ ఇవ్వకుండా మెన్సెస్ని రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో వీ కెన్ వెయిట్ అంటిల్ 50 to 55 అన్నారు కదా డాక్టర్, ఆ ఏజ్ వరకు కూడా. సో ఆ ఏజ్ వరకు కూడా ఆగకుండా ఇంకా కంటిన్యూ అవుతుందంటే అప్పుడు లేకంటే వెంటనే కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారా? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 50 ఏజ్ గ్రూపు అవ్వగానే ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఓకే స్పాటింగ్ రావటము, లేకపోతే కొద్దిపాటిగా కనిపించడం అనేది కామన్ ఫీచర్ అని చెప్పుకున్నప్పటికీ హెవీ ఫ్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దాన్ని స్క్రీనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రీనింగ్ వచ్చేసి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకి అన్నీ కూడా అంటే ఎనీ గ్రోత్స్, ఎనీథింగ్ క్యాన్ బీ విజిబుల్ ఇన్ దట్. అలాగే పాప్స్మియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మ్యామోగ్రఫీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్దిపాటిగా ఒకవేళ హెవీ ఫ్లో ఉన్నట్టయితే 50+ ఏజ్ గ్రూప్లో యూ షుడ్ గో ఫర్ హార్మోనల్ ఎస్ఏ ఆల్సో. సో ఇవి టెస్టులు చేయించుకోవాల్సినటువంటి అవసరం 50+ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. ఓకే. సో స్ట్రెస్కి లోన్ అవ్వటం, ఎక్కువ డిప్రెషన్కి గురవ్వటం, తర్వాత మీరు ఇందాక చెప్పినట్లు మూడు స్వింగ్స్ అన్నీ కూడా, సో వాటికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా డాక్టర్? ఎస్, మూడు స్వింగ్స్ అనేది నేను ఈ మధ్య కాలంలో 40+ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాను. చాలామంది ఉమెన్ అనేది ఈ ఇరిటబిలిటీ కానీ, సైకాట్రిక్ ప్రాబ్లం కానీ, లేదా డిప్రెషన్ కానివ్వండి, మూడు స్వింగ్స్ అనేది ఈవెన్ లైక్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో కూడా హైపోథైరాయిడ్తో బాధపడుతూ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండి TSH లెవెల్స్ కంట్రోల్ రానటువంటి కేసెస్లో కూడా మనం డిప్రెషన్ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ ఈవెన్ ఇన్ మెనోపాజల్ సిండ్రోమ్లో కూడా డిప్రెషన్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ హార్మోనల్ ఎస్ఏ అనేది ఎంత ఇంపార్టెంటో, మూడ్ స్వింగ్స్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, ఇరిటబిలిటీ, ఇవన్నిటికీ కూడా హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. నో అంటే సెడేషన్ ఇవ్వకుండా వాళ్ళకి చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో యాంటీ సైకాట్రిక్ మెడిసిన్స్, యాంటీ స్కైజోఫ్రెనిక్ మెడిసిన్స్, యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేయటం వల్ల మళ్ళీ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో అలా రాకుండా హోమియోపతి వైద్యంలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా చక్కటి పరిష్కారం ఉంది. జెనెటికల్ సిమ్లిమం ఇచ్చినట్టయితే కనుక ఇకపై మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబితా గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.